అపురూపంగా ఉంది. నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు, భోజనాలు లేని వాళ్ళకి భోజనాలు సప్లై చేశారు, బియ్యాలు ఇచ్చారు, ఉప్పులు పప్పులు దినసరుకులు ఇచ్చారు, కూరగాయలు 10 రూపాయల కాడికే ప్రతి కూరగాయ కూడా 10 రూపాయలకి కేజీ కాడికి ఇచ్చారు. రోడ్లు నిమిషాల ప్రకారంగా రోడ్లు అవి క్లీన్ చేయించారు, డ్రైన్స్ అవి క్లీన్ చేయించారు, వాటర్ ట్యాంకర్లు పంపించారు, మంచినీళ్ళు కేసులు ఇచ్చారు. అయ్యో ప్రూవ్ కావాలంటే అక్కడే ఉన్నాయి పాల ప్యాకెట్లు. ప్రతిపక్ష పార్టీలు అంటే చేయలేని వాళ్ళు, ఏడవలేని వాళ్ళు రకరకాలుగా ఏడుస్తారు. ప్రతిపక్ష పార్టీలని దేనికి? ఏదో ఒకటి విమర్శ కోసమే ప్రతిపక్ష పార్టీ. ఇప్పుడు ఒకవేళ జగన్ గెలిచిండి ఇలా చేసినా కానీ తెలుగుదేశం వాళ్ళు అంటారు, తెలుగుదేశం వాళ్ళు గెలిచిండి ఇలా చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదో అంటుంటారు. దాని గురించి పట్టించుకోకూడదు. అవన్నీ వేస్ట్ మాటలు. నీరు ఎటొకటి వెళ్ళాలి. నీరు పల్లానికే లుద్ది, నీరు మెరకెక్కదు. ఓటు మన ఇష్టం వచ్చినోడికి వేస్తాం కానీ మన ఇష్టం లేనివాడికి ఓటేయం. అలాగే నీరు కూడా పల్లానికి వెళ్ళొద్దు కానీ మెరక్కి రాదు. విమర్శించే వాళ్ళు రకరకాల మనుషులు రకరకాల విమర్శలు చేస్తారు. అవన్నీ పట్టించుకొని ప్రభుత్వం నడిపించాలంటే అవదు. కాకపోతే